మన తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మనకు చట్టసభలో న్యాయం చేస్తానని చెప్పేసి 42% రిజర్వేషన్ ప్రకటిస్తానని చెప్పేసి ఎన్నికలలో హామీ ఇచ్చి ఇప్పటివరకు మనకు వివిధ మన బీసీ కులాల్లో చాలా వరకు కులాలు ఉన్నాయి. మనకు రిజర్వేషన్ ఉద్యోగరీత్యా లేదు, చట్ట సభలలో లేదు. కాబట్టి మనం అన్ని కులాలలో మనం పోరాటం చేసి బీసీ కులాలలో పోరాటం చేసి చట్టసభల్లో మనకు 42% వచ్చేదాకా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ దగ్గర తీసుకొని మీరు ధర్నా చేస్తారో, ఢిల్లీ కోతారో, గల్లీ కోతారో తీసుకురావాలని చెప్పేసి మేము బీసీలో రజకులం, కమ్మని, కుమ్మని, యాదవ ప్రతి ఒక్క కులం వాళ్ళం మేము బీసీలో అంటే తక్కువ కాదు. బీసీలో మేము ఓటప్పుడే మమ్మల్ని కరివేపాకులా వాడుకొని వదిలేస్తున్నారు. మేము ఊరుకునేది లేదు. మా బీసీ తెలంగాణ బీసీ జనాభా ప్రకారం మేము 69% ఉంటే మాకు 42% మీరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము ఇలా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పెన్మెల్ల గ్రామంలో విద్యా సంస్థలు కానీ, వివిధ షాపులు కానీ, చిరు వ్యాపారాన్ని మొత్తం బంద్ ప్రకటిస్తున్నాం అని చెప్పేసి మేము విద్యార్థుల ముందర పాఠశాలలో బంద్ ప్రకటిస్తున్నాం. జై బీసీ.